మైనర్లు ఇంట్లో తల్లిదండ్రులు వాహనం ఇవ్వడం వల్ల రోడ్డు మీదకి వచ్చి అవగాహన లేకుండా వాహనాలు తోలడం. రెండు, డ్రంక్ అండ్ ఆనందం కోసం వాళ్ళు చేసే పార్టీలో లేకపోతే ఇతర వ్యసనాల వల్ల తాగి బండి నడపడం వల్ల వాళ్ళకే కాదు ఎదురు కార్యక్రమాన్ని తీసుకొని అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీస్ శాఖను అభినందిస్తూ మీ అందరూ సరిహద్దు వాహనం ఇవ్వడం వల్ల రోడ్డు మీదకి వచ్చి అవగాహన లేకుండా వాహనాలు తోలడం. రెండు, డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళ సంతోషం కోసం క్షణికమైన వాళ్ళు అంగవైకల్యం కానీ డిజబిలిటీ కానీ కాకుండా ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు సంపూర్ణంగా జీవించాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమము. మనము మీరందరూ కూడా మీ దగ్గరికే వచ్చి మేము ఎంప్లాయీస్ ప్రతి అందరూ కూడా ఆర్టీఓలు కానీ జీపీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ కూడా మీ గ్రామాలకు వచ్చేసి ఈ కార్యక్రమం గురించి తెలుపుతూ ప్రమాదం వల్ల మనం తీసుకునే చిన్న తప్పుల వల్ల మనం చిన్న ఎర్రర్స్ చేస్తుంటాము, తప్పులు, దానివల్ల జరిగే ప్రమాదాలని మీకు గుర్తు చేస్తూ దీనివల్ల జరిగే ప్రమాదాలు ఒక కుటుంబము యాక్సిడెంట్ ప్రమాదంలో డిజబిలిటీ అయినా కానీ అంగవైకల్యం చెందినా కానీ మరణించినా కానీ వారి కుటుంబము ఎంత సఫర్ అవుతుంది. ఒక యజమాని ఎవరైతే సంపాదించే యజమాని కనుక ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి కుటుంబ పరిస్థితి ఏందనే ఉద్దేశంతో దీన్ని ఎర్రవెల్లే అని ఒక యుద్ధమే దీన్ని డీజీ గారు తీసుకోవడం జరిగింది. చాలా ఈ కార్యక్రమం ఏంటంటే ఇంతకుముందు మనము ఈ రోడ్ సేఫ్టీ గురించి ఒక వారం రోజులే చేసేవాళ్ళము, కానీ ఇప్పుడు వారం పోయి మాసాంతరం అయిపోయింది. నెల రోజులు పెట్టినాము. నెల రోజులు పెట్టినా కూడా ఈ ప్రమాదాలలో మార్పు జరగట్లేదు. అంచేత మన గౌరవ డీజీ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనం కూడా దీంతో పాటు మనం ఎంత చెప్పినా కూడా మనలో మార్పు తెచ్చుకొని ప్రతి ఒక్కరూ కూడా మనం వెహికల్ 2 వీలర్ నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుందాం. 4 వీలర్ నడిపేటప్పుడు ముందు సీట్ బెల్ట్ పెట్టుకుందాం. తర్వాత మధ్య సీట్లో కూడా సీట్ బెల్ట్ పెట్టుకుంటాము. ఎందుకంటే ఒకసారి సడన్ బ్రేక్ వేసేసినప్పుడు మీరు హరికృష్ణ గారు కూడా చూశారు, ఆయన మంచి డ్రైవర్ కూడా, కానీ ఆయన అద్దం నుంచి స్క్రీన్ నుంచి బయటపడి చనిపోయారు. అది మనం స్పీడ్గా పోతున్నప్పుడు ఏం జరుగుతుంది, 100-120 స్పీడ్లో పోయినప్పుడు ఆ బాడీ మనతో పాటు బాడీ కూడా జర్నీ చేస్తుంది కాబట్టి అదే విధంగా బయటికి పడిపోతారు. సో ఒకసారి అంత స్పీడ్లో ప్రమాదం జరిగిన తర్వాత మరణించడం అనేది అది ఖచ్చితంగా మరణం నుంచి బయటపడడం అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనము పిల్లలకు వాహనం వేయటం కూడా తల్లిదండ్రులదే బాధ్యత. తల్లిదండ్రులను కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ చేయాల్సి ఉంటుంది చట్టం ప్రకారం. సో అది కూడా ఉంటుంది. మనము ఒకసారి పిల్లలు ఎవరైనా సరే కూలిపోతే దాని బాధ ఎంత ఉంటుంది అనేది రేపు మేము ఈ ప్రమాదంలో జరిగిన కుటుంబాలను కూడా తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళతో కూడా మాట్లాడడం చేపిస్తాము. అంటే వాళ్ళు ప్రమాదం జరగడమే వాళ్ళ కుటుంబంలో ఒక పెద్ద పోవటం వల్ల వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అది కూడా రేపు ఈ కార్యక్రమంలో మేము తీసుకొని వస్తాము. అదేవిధంగా వల్ల దేశానికి ఎంతో ఉపయోగం ఉంటుంది కాబట్టి వాటిని కూడా మనము ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలి. దేశ రక్షణలో దేశం ఈరోజు మన రాష్ట్రం గురించి తీసుకుంటే ఒక సంవత్సరంలో 8,000 మంది ప్రమాదాల్లో చనిపోతున్నారు. ప్రతి 4 నిమిషాలకు ఒక ప్రమాదం జరుగుతున్నది. కాబట్టి మనం ఒక దేశ సరిహద్దులో కూడా ప్రపంచ యుద్ధంలో కూడా ఇంత పెద్ద నష్టం జరగదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు చెప్పింది మీరు కూడా విన్నారు. మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని మన కోసము ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం. ఇప్పుడు అదే విధంగా మీరు హైదరాబాద్ పోతారు, నిజామాబాద్ పోతారు, కాపాడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను వేగ పరిమితులను గౌరవిస్తాను మరియు ర్యాష్ డ్రైవింగ్ చేయను. పాదాచారుల సెల్ ఫోన్ ఉపయోగించను. మద్యం